హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నాకు అర్థమవుతుంది. సో అందుకే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ స్టాక్ గురించి తెలుసుకుందాం. ఆ స్టాక్ నేమ్ వచ్చేసి ప్రోటీన్ గవర్నెన్స్. ఈ స్టాక్ రిజల్ట్స్ అయితే గురువారం రోజు రావడం జరిగింది. రిజల్ట్స్ చాలా బాగుండడంతో స్టాక్ అనేది 20% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయింది. చాలా రోజులుగా ఈ కంపెనీకి గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్స్ వస్తాయా రాదా అని కొన్ని టెన్షన్స్ వల్ల స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై నుంచి 50% అయితే కరెక్ట్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ కన్సర్న్స్ అన్ని క్లియర్ అవ్వడం, రిజల్ట్స్ బాగుండడంతో స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్లో లాక్. మనం కొన్ని రీసెర్చ్ పరంగా ఈ స్టాక్ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుందాం. సో ఈ స్టాక్లో ఈ పాజిటివ్ ఫ్యాక్టర్స్తో పాటు రిజల్ట్స్లో కూడా చాలా మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది. సో ఈ స్టాక్ మనకి ఇక్కడి నుంచి ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఉందని చెప్పుకోవచ్చు. చాలామంది అంటారు స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్, దీంట్లో డబ్బులు కోల్పోతాం అని చాలామంది స్టాక్ మార్కెట్ గురించి నెగిటివ్గా మాట్లాడతారు. స్టాక్ మార్కెట్ అంత నెగిటివ్ అయినప్పుడు రాకేష్ జుంజున్వాలా, వారన్ బఫెట్ ఇలాంటి వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇంత అమౌంట్ ఎలా సంపాదించి సక్సెస్ అవ్వగలిగారు అంటే మనం స్టాక్ మార్కెట్ గురించి ఒకటి అర్థం చేసుకోండి. అదేంటంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు నైట్కి నైటే కోటీశ్వర్లు అయిపోవాలి, లేదా గ్యాంబ్లింగ్ లాగా 10,000 పెడితే ₹1,00,000 వచ్చేయాలి అని ఆలోచిస్తే మీరు స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ సక్సెస్ అవ్వలేదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ప్రాపర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ స్కిల్స్ ఉండాలి. మనం ఎప్పుడూ కూడా రీసెర్చ్ చేస్తూ ఆ డేటాని బాగా అనలైజ్ చేసి ఒక పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ లాగా మనమైతే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఉండాలి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అండ్ దీంట్లో ఎటువంటి ఇన్వెస్టింగ్ అడ్వైజ్ అయితే లేదు. అండ్ నేను ఈ రోజు నుంచి ఇలా నాకు ఫండమెంటల్గా మంచిగా అనిపించి నేను రీసెర్చ్ చేసిన స్టాక్స్ గురించి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకురాబోతాను. సో మీరు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల నేను ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని మీ ముందుకు రాగలుగుతాను. సో నేను కూడా మీలాగే ఒక రీసెర్చర్ని. నేను కూడా ఎప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటాను. సో మీరు లైక్ కొట్టడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. సో చూసారు కదా, ప్రోటీన్ గవర్నెన్స్ స్టాక్ ఫండమెంటల్స్ బాగున్నాయి, పొటెన్షియల్ అప్ సైడ్ ఉంది. సో ఈ స్టాక్ని మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని మరింత స్టడీ చేసి మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతో మీ డెసిషన్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.